చెప్తా చూసుకోండి.
కొడుకులు కోడళ్ళు నాకు గౌరమ్మ నాకు గౌరమ్మ కోటి వత్తుల పూజ నీకు గౌరమ్మ నీకు గౌరమ్మ కోట్ల వేల సంపద నాకు గౌరమ్మ నాకు గౌరమ్మ పసిడి పూల పూజ నీకు గౌరమ్మ నీకు గౌరమ్మ వంశానాభివృద్ధి నాకు గౌరమ్మ నాకు గౌరమ్మ కూర్చోండి కుంకుమల ఉట్టే గౌరమ్మ కుంకుమల వెరిగే గౌరమ్మ కొన్నగిరిగిన తాలు కోలికలన్నీ వారాలు మేరెంతో గౌరమ్మ అక్షంతల
వాసవి మేము ఆర్మూర్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘంలోని మహిళలము ఈ రోజు నుండి బతుకమ్మ ఆడడం మొదలుపెట్టాము. మాకు గౌరీదేవి అంటే చాలా ఇష్టము. మేము ఇంట్లో అన్ని వర్క్ చేసుకొని అమ్మవారి యొక్క గౌరమ్మని తయారు చేసి అందరం కలిసి ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషంగా ఆడగలుగుతాము. 5 రోజులు పండగ ఇది మాకు. ఆర్మూర్లోను అందరం కలిసిమెలిసి ఆడుతాము. జై వాసవి. జై వాసవి. అది ఆర్మూర్ పట్టణం అండి. ఇక్కడ మేము బతుకమ్మ సంబరాలు 5 రోజులుగా జరుపుకుంటాము. ఈరోజు పెత్తర అమావాస్య. పెద్దలకు బియ్యం ఇచ్చుకొని అక్కడ కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని బతుకమ్మ పండుగకు వస్తామండి. అందరం కూడా సాంప్రదాయబద్ధమైనటువంటి దుస్తులు ధరించి ఈ బతుకమ్మను పేర్చి గౌరమ్మను పెట్టి బతుకమ్మ ఆడుతూ ఉంటాము. ఇందులో ఉయ్యాల పాటలు, కోలాటం పాటలు పాడుతూ చాలా చక్కగా వేడుక జరుపుకుంటామండి. బతుకమ్మ అంటే బ్రతుకును పండించే పండగ కాబట్టి ప్రకృతిని ఆరాధించే పండగ. ఇది ఎక్కడ కూడా ఉండదు, కానీ తెలంగాణలో మాత్రం మహిళలందరూ కూడా చాలా చక్కగా ఈ వేడుకను జరుపుకుంటున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఇందులో వాడే పువ్వులన్నీ కూడా ఔషధి గుణం ఉన్నటువంటివి. ఇక్కడ ఒకరోజు సద్దుల బతుకమ్మ అని, ఒకరోజు గౌరీ బతుకమ్మ అని, ఒకరోజు అట్ల బతుకమ్మ అని, ఒకరోజు సద్దుల బతుకమ్మ అని చేస్తాము 5 రోజులు. కానీ 5 రోజులు లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ చేస్తాము, 4వ రోజు అట్ల బతుకమ్మ చేస్తాము. ఇలా 5 రోజులు చాలా చక్కగా బతుకమ్మని పేర్చి అందరం కూడా కలిసి ఆడుతూ ఉంటాము, ఆనందంగా గడుపుతాము. ఈ ఆటలు ఆడడం వలన మనకు ఆరోగ్యం బాగుంటుంది. చప్పట్ల వలన నిజంగా 2 చేతులు కలిస్తే చాలా చక్కటి ఎనర్జీ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ పూలల్లో ఉన్న ఔషధి గుణం కూడా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఇటువంటి పూల పండుగ జరుపుకోవడం అనేది తెలంగాణలో విశిష్టమైనటువంటి పండగ. కాబట్టి మేము ఈ పండుగను చాలా చక్కగా జరుపుకుంటున్నాము. జై వాసవి. ఆర్మూర్ పరిసర ప్రాంత ప్రజలకు, భక్తులకు, హిందూ బంధువులందరూ కూడా దసరా నవరాత్రి ఉత్సవాల ప్రారంభం దృష్ట్యా అందరికీ శుభాకాంక్షలు. ఆర్మూర్ పట్టణంలో గత 19 సంవత్సరాలుగా ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఆనవాయితీ పద్ధతిగా జరుపుకుంటున్నాము. ఈ రోజు నుండి ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం 11 రోజులు అవుతున్నవి. అక్టోబర్ 2 వరకు కొనసాగుతాయి. ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి అమ్మవారికి అభిషేకము, అలాగే ఘటాలు కూడా కూర్చోబెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు ఉంది కాబట్టి, మందిరం కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాన్ని పెట్టడం జరగదు. అమ్మవారే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఘటాలు పెట్టి ఈ 11 రోజులు కూడా అమ్మవారికి ప్రతిరోజు పంచామృతాభిషేకం చేసి అమ్మవారికి రోజు పట్టు వస్త్రాలు, కొత్త పట్టు వస్త్రాలు ధరింపజేసి అలంకరణ చేసి అమ్మవారికి పూజలు జరపడం జరుగుతుంది. అలాగే ఒకరోజు చండీ యాగం కూడా జరపడం జరుగుతుంది. మరి పవిత్ర కార్యక్రమంలో ఆర్మూర్ పరిసర ప్రాంత భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. దసరా రోజు
జమ్మి వృక్షానికి పూజ చేసి జమ్మి కూడా ఇక్కడ పంచుకోవడం జరుగుతుంది. అలాగే అమ్మవారి పల్లకి సేవ ఉంటుంది, అలాగే దసరా మిలన్ కూడా ఉంటుంది. మరి కార్యక్రమంలో ఆర్మూర్ పరిసర ప్రాంత భక్తులు ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మరి ఒకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. జై వాసవి.